మొన్నటి వరకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ ప్రభుత్వం ఉగ్రవాద కార్యకలాపాలు, నకిలీ కరెన్సీ సహా వివిధ మార్గాల్లో భారతదేశాన్ని అస్థిరపరచడమే లక్ష్యంగా పనిచేస్తుందని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. ఇందుకోసం అమెరికా భారీగా నిధులు వెచ్చించినట్టు తెలిపారు. ఈ విషయాన్ని ట్రంప్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ కుట్రలో భాగంగా అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరెస్కు యుఎస్ఏఐడి నుంచి $260 కోట్ల నిధులను అందించారని, ఈ నిధులతో శ్రీలంక, బంగ్లాదేశ్, ఉక్రెయిన్, సిరియా, ఇరాన్, పాకిస్తాన్, ఇండియా, యూకేతో పాటు అమెరికాలోనూ ప్రభుత్వాలను మార్చడం కోసం వినియోగించారని ట్రంప్ ఆరోపించారు. హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలో వస్త్రాలు విక్రయించే 4 అంతస్తుల కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా. దేవాన్ దేవుడిలోని అబ్బాస్ కాంప్లెక్స్లో ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో 4వ అంతస్తులోని వస్త్రాలు నిల్వ ఉంచిన గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 3వ అంతస్తులకు మంటలు వ్యాపించాయి. 3వ అంతస్తులో ఉన్న వస్త్ర దుకాణాల్లో కూడా మంటలు చెలరేగాయి. 3, 4 అంతస్తుల్లో మంటలు అంటుకోవడంతో అక్కడ ఉన్న దుకాణాల్లోని వస్త్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంటల దాటికి గోదాములు, దుకాణాల్లోని వస్త్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మొత్తం 10 అగ్నిమాపక శకటాలతో 6 గంటలుగా మంటలను అదుపు చేసేందుకు శ్రమించాయి. ఈసారి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికైన 70 మంది ఎమ్మెల్యేల్లో 31 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. తొలిసారి ఎన్నికైన 17 మంది ఎమ్మెల్యేలు కూడా ఇందులో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఢిల్లీ ఎమ్మెల్యేలలో నేర చరిత్రల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం సానుకూల పరిణామం. 2020లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలైన వారిలో అత్యధికంగా 43 మంది నేర చరిత్రలే ఉండటం గమనార్హం. ఈ మేరకు వివరాలతో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ నివేదికను విడుదల చేసింది. వీరిలో పలువురిపై హత్యాయత్నం, మహిళలపై నేరాలతో ముడిపడిన అభియోగాలు నమోదైనట్లు వెల్లడించింది. ఈసారి ఎన్నికైన ఒక ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసులు, మరో 2పై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో సమాచారంతో వెల్లడైంది. దివ్యాంగులు రైల్వే పాసుల కోసం రైల్వే శాఖ divyangjan.indianrail.gov.in పేరిట కొత్త వెబ్సైట్ నుంచి రూపొందించింది. అందులోని ఈ టికెట్లు సైతం బుక్ చేసుకునే విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై దివ్యాంగులు తమ ఇంటికి దగ్గరలోని ఇంటర్నెట్ సెంటర్ లేదంటే తమ ఇంట్లోని కంప్యూటర్ నుంచి ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ముందుగా వెబ్సైట్లోకి వెళ్లి పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే రిజిస్టర్ అయి ఉంటే లాగిన్ అవ్వాలి. కొత్తగా దరఖాస్తు చేయాలంటే న్యూ యూజర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి వివరాలను ఎంటర్ చేయాలి. అనంతరం సైన్ అప్ అవ్వాలి. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో రంపచోడవరం సిరిగెందలపాడులో ఆదివారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్యులు తలారి సుబ్బారావు, రాయుడు శ్రీనివాస్, దాసరి ఉమామహేష్, సంపత్ కుమార్ పాల్గొని సుమారు 260 మందికి వైద్య సేవలు అందించారు. అవసరమైన వారికి 74 మందికి రక్త పరీక్షలు, 10 మందికి థైరాయిడ్ పరీక్షలు, 4 ఈసీజీలు, 13 మందికి ఫిజియోథెరపీ చేసినట్లు స్వామి పరిఘయానంద స్వామీజీ తెలిపారు. వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయం ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించి 50 మందికి కంటి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా 8 మందికి కళ్ళజోళ్లు అందజేశారు. కంటి ఆపరేషన్ల నిమిత్తం 8 మందిని వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయానికి తరలించారు. ఈ వైద్య శిబిరంలో రోగులు, వారి సహాయకులకు ఉచిత భోజన ఏర్పాట్లు చేశారు. క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్, నక్కా చంటిబాబు మరియు వాలంటీర్స్ దాసరి పెద్ద అప్పారావు, సూర్య, రిటైర్డ్ హెల్త్ కమ్యూనిటీ ఆఫీసర్ గుండుమోను రామారావు, వై అప్పలరాజు, వెంకటలక్ష్మి మరియు సిబ్బంది పాల్గొన్నారు.